కేసీఆర్ ఇస్తున్న ₹1,00,000 ఇచ్చిండు. తులం బంగారం ఇస్తా అని అందరికి హామీలు ఇచ్చిండు. ఏమి ఇవ్వలేదు. 250 2 లక్షలకు అవి ఇస్తా అన్నాడు. అవి ఏమి ఇవ్వలేదు. పిల్లలకు పెడతా అన్నాడు. అవి ఏం పెడుతుండో ఏమో మధ్యలో పెట్టేసిండు. చదువుకున్న వాళ్ళకి అందరికి 2 లక్షలు 3 లక్షలు అని పెట్టిండు. అవి ఏమి ఇస్తాడో. బస్సులు ఫ్రీ పెట్టిండు కానీ గుర్తుకథ వస్తారు. ఎందుకు పెట్టిండో ఏమో అర్థం కాకుండా ఎడ్యుకేషన్లకు ఇచ్చినా అయిపోవు. ఏం పెడుతుందో అర్థం కాకుండా పెట్టిండు. అంతే. ఈ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వమే మాకు మంచిగా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చింది 500 ఇస్తా అన్నాడు. అవి ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. 500 గ్యాస్ అన్నాడు. అది వస్తలేదు మాకు. కరెంటు కూడా అది 200 యూనిట్లు ఒక్క యూనిట్ కన్నా మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు బిల్లు. అది చేసి కూడా మాకు లాభం లేదు. ఈ చెక్కుతోటి మళ్ళా తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. బంగారం ఇస్తా అన్నాడు అని బిడ్డకు అప్పు పెట్టి కూర్చున్నాము. ఇప్పుడు ₹1,00,000 అయింది బంగారం. ఏడిపోయి దేవాలి మేము. కేసీఆర్ ఇస్తున్న ₹1,00,000 ఇచ్చిండు. తులం బంగారం ఇస్తా అని అందరికి హామీలు ఇచ్చిండు. ఏమి ఇవ్వలేదు. 250 2 లక్షలకు అవి ఇస్తా అన్నాడు. అవి ఏమి ఇవ్వలేదు. పిల్లలకు పెడతా అన్నాడు. అవి ఏం పెడుతుండో ఏమో మధ్యలో పెట్టేసిండు. చదువుకున్న వాళ్ళకి అందరికి 2 లక్షలు 3 లక్షలు అని పెట్టిండు. అవి ఏమి ఇస్తాడో. బస్సులు ఫ్రీ పెట్టిండు కానీ గుర్తుకథ వస్తారు. ఎందుకు పెట్టిండో ఏమో అర్థం కాకుండా ఎడ్యుకేషన్లకు ఇచ్చినా అయిపోవు. ఏం పెడుతుందో అర్థం కాకుండా పెట్టిండు. అంతే. ఈ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వమే మాకు మంచిగా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చింది 500 ఇస్తా అన్నాడు. అవి ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. 500 గ్యాస్ అన్నాడు. అది వస్తలేదు మాకు. కరెంటు కూడా అది 200 యూనిట్లు ఒక్క యూనిట్ కన్నా మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు బిల్లు. అది చేసి కూడా మాకు లాభం లేదు. ఈ చెక్కుతోటి మళ్ళా తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. బంగారం ఇస్తా అన్నాడు అని బిడ్డకు అప్పు పెట్టి కూర్చున్నాము. ఇప్పుడు ₹1,00,000 అయింది బంగారం. ఏడిపోయి దేవాలి మేము. కేసీఆర్ ఇస్తున్న ₹1,00,000 ఇచ్చిండు. తులం బంగారం ఇస్తా అని అందరికి హామీలు ఇచ్చిండు. ఏమి ఇవ్వలేదు. 250 2 లక్షలకు అవి ఇస్తా అన్నాడు. అవి ఏమి ఇవ్వలేదు. పిల్లలకు పెడతా అన్నాడు. అవి ఏం పెడుతుండో ఏమో మధ్యలో పెట్టేసిండు. చదువుకున్న వాళ్ళకి అందరికి 2 లక్షలు 3 లక్షలు అని పెట్టిండు. అవి ఏమి ఇస్తాడో. బస్సులు ఫ్రీ పెట్టిండు కానీ గుర్తుకథ వస్తారు. ఎందుకు పెట్టిండో ఏమో అర్థం కాకుండా ఎడ్యుకేషన్లకు ఇచ్చినా అయిపోవు. ఏం పెడుతుందో అర్థం కాకుండా పెట్టిండు. అంతే. ఈ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వమే మాకు మంచిగా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చింది 500 ఇస్తా అన్నాడు. అవి ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. 500 గ్యాస్ అన్నాడు. అది వస్తలేదు మాకు. కరెంటు కూడా అది 200 యూనిట్లు ఒక్క యూనిట్ కన్నా మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు బిల్లు. అది చేసి కూడా మాకు లాభం లేదు. ఈ చెక్కుతోటి మళ్ళా తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. బంగారం ఇస్తా అన్నాడు అని బిడ్డకు అప్పు పెట్టి కూర్చున్నాము. ఇప్పుడు ₹1,00,000 అయింది బంగారం. ఏడిపోయి దేవాలి మేము. కేసీఆర్ ఇస్తున్న ₹1,00,000 ఇచ్చిండు. తులం బంగారం ఇస్తా అని అందరికి హామీలు ఇచ్చిండు. ఏమి ఇవ్వలేదు. 250 2 లక్షలకు అవి ఇస్తా అన్నాడు. అవి ఏమి ఇవ్వలేదు. పిల్లలకు పెడతా అన్నాడు. అవి ఏం పెడుతుండో ఏమో మధ్యలో పెట్టేసిండు. చదువుకున్న వాళ్ళకి అందరికి 2 లక్షలు 3 లక్షలు అని పెట్టిండు. అవి ఏమి ఇస్తాడో. బస్సులు ఫ్రీ పెట్టిండు కానీ గుర్తుకథ వస్తారు. ఎందుకు పెట్టిండో ఏమో అర్థం కాకుండా ఎడ్యుకేషన్లకు ఇచ్చినా అయిపోవు. ఏం పెడుతుందో అర్థం కాకుండా పెట్టిండు. అంతే. ఈ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వమే మాకు మంచిగా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చింది 500 ఇస్తా అన్నాడు. అవి ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. 500 గ్యాస్ అన్నాడు. అది వస్తలేదు మాకు. కరెంటు కూడా అది 200 యూనిట్లు ఒక్క యూనిట్ కన్నా మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు బిల్లు. అది చేసి కూడా మాకు లాభం లేదు. ఈ చెక్కుతోటి మళ్ళా తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. బంగారం ఇస్తా అన్నాడు అని బిడ్డకు అప్పు పెట్టి కూర్చున్నాము. ఇప్పుడు ₹1,00,000 అయింది బంగారం. ఏడిపోయి దేవాలి మేము.